హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలిమినేట్ అవుతారని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం? సో నేను 5th వీక్ లేదంటే 6th వీక్లో ఎలిమినేట్ అవుతున్నాను, అదే నా మైండ్లో ఉంది. బట్ నేను అన్ని వీక్స్కి వీకెండ్లో ఐ వాజ్ రెడీ, బికాజ్ నేను నామినేషన్స్లో ఉంటాను ఎక్సెప్ట్ 3rd వీక్. కాబట్టి ఎవ్రీ వీక్కి నేను మెంటలీ నాకు ప్రిపేర్ చేస్తున్నాను. ఇఫ్ దిస్ ఇస్ మై లాస్ట్ వీక్, సరే నేను నా ఫ్యామిలీకి ఐ విల్ బి మీటింగ్ దెమ్, సో స్మైల్గా వెళ్ళాలి, అదే నా మైండ్లో ఫిక్స్డ్. 5th వీక్ వచ్చినప్పుడు ఐ ఫీల్ 1 more వీక్ నాకు ఇస్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ, బట్ ఇట్స్ ఓకే. 5th లేదంటే 6th వీక్, కానీ ఇప్పుడు 5th 6th వీక్లో అన్ని స్ట్రాంగ్ ప్లేయర్సే. ఎవ్రీవన్ హ్యాస్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ టు డూ సంథింగ్ బెస్ట్. సో 5th లేదంటే 6th వీక్ ఐ వాజ్ ఆల్మోస్ట్ రెడీ. చాలా హౌస్ లో మీ ఆట చూసిన తర్వాత చాలా మంది, కొంతమంది అన్ఫిట్ అన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. అవి పక్కన పెడితే మీరు హౌస్ లో మీరు ఆడిన ఆటకి చాలా మంది లేడీస్, చాలా మంది ఫ్యాన్స్. అవునా? ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవరిని తప్పట్లేదు, ఎప్పుడు ఎవరిని ఒక రాంగ్ వర్డ్ మాట్లాడలేదు. మీరు మీద డిఫైన్ చేసినా కూడా ఎస్ అండి నేర్చుకుంటాను అన్నారు. ఏ రోజు కూడా మీ హంబుల్నెస్ అలాగే చూపించారు. వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే ఫ్లోరా సైని అని చాలా మంది లేడీస్ అన్నారు. అవునండి, ఏమంటారు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ బిగ్ బాస్, నేను 19 years నుంచి హిందీ బిగ్ బాస్ చూస్తున్నాను, అండ్ అందరికీ భయం కి ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే బయటకు వచ్చినప్పుడు యూ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ సీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మీరు ఆట ఆడుతున్నారు, అదే వన్ మ్యాటర్, బట్ అందరూ మీకు జడ్జ్ చేస్తున్నారు బికాస్ ఇట్స్ అ పర్సనాలిటీ షో. సో వాళ్ళకి తెలీదు మీరు ఎలా ఆడుతున్నారు, దాని మీద జడ్జ్మెంట్ పెట్టి దే విల్ జడ్జ్ యూ కి గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్. నేను వెళ్ళాను, బట్ యాజ్ అ గుడ్ పర్సన్ ఓన్లీ ఐఎమ్ కమింగ్ అవుట్. సో అట్లీస్ట్ మై పేరెంట్స్, ఐ మేడ్ దెమ్ ప్రౌడ్, అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. లైక్ మళ్ళీ నాకు అది నామినేట్ చేసిన టైంలో సార్ కూడా చెప్పారు, గుడ్ పర్సనా, ఎందుకు గుడ్ పర్సన్ డోంట్ డిజర్వ్ టు బీ ఆన్ బిగ్ బాస్ షో. అది కూడా ఒక పర్సనాలిటీ కదా. అండ్ ఐ థింక్ శెట్టి అన్న నేను, వీఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుడ్ పీపుల్ క్యాన్ బీ ఆన్ అ బిగ్ బాస్ షో. వీఆర్ ఆల్సో అ పర్సనాలిటీ, వీ ఆల్సో హ్యావ్ ఎమోషన్స్, అండ్ అది కూడా కావాలి. అందరూ షౌటింగ్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ WWF షో. సో ఐ థింక్ థ్యాంక్ యూ టు మా టీవీ అండ్ టు బిగ్ బాస్ ఫర్ గివింగ్ soft people also a chance to be in that, because Big Boss is like life. Big Boss is like God, and Big Boss house is like life. So opportunities vastundi potundi, sometimes it's luck. You can be the best player, but luck one day meeru luck pote you might lose on some big opportunity. And nenu like luck vaste जितना भी आपका प्रॉब्लम्स है, वन इम्यूनिटी टास्क एंड यू आर सेव्ड. అండ్ దట్ డే కూడా అది బాస్కెట్బాల్ టాస్క్ లో బయట బాల్స్ తెచ్చింది, విన్ అయింది మీరు. కరెక్ట్. అండ్ నా ఏం సరిగా లేదు బయట. ఇఫ్ ఐ గో ఫర్ షూటింగ్ ఆర్ బాస్కెట్బాల్, నా ఏం అస్సలు రాదు. వెరీ బ్యాడ్ ఎయిమ్. బట్ ఆ రోజు ఏం జరిగింది అది కూడా నాకు లైక్ ఐఎమ్ షాక్డ్. అండ్ సో మెనీ గేమ్స్, ఐ థింక్ లక్ బేస్డ్ గేమ్స్, అదే లాగ్ నేను రాము గారు ముగ్గురు కట్టుకొని తీసుకెళ్ళాలి, చాలా కష్టం. అండ్ రాము గారు థ్యాంక్ఫుల్లీ నా టీమ్ లో ఉన్నారు, వాళ్ళకి తెలుసు కి ఎలా బాడీకి అడ్జస్ట్ చేసి, సో వీ వన్ బికాస్ ఆఫ్ రాము గారు. బట్ అది కూడా లక్ కదా టు బీ ఇన్ దట్ టీమ్. అండ్ అందరూ అకార్డింగ్ టు ఎవ్రీ వన్ దట్స్ ద వీకెస్ట్ టీమ్. శెట్టి అన్న, నేను, రాము గారు స్టిల్ కొంచెం స్ట్రాంగ్, బట్ శెట్టి అన్న నేను స్ట్రాంగ్ లేదు. సో ఇట్ ఈస్ అ వీక్ టీమ్. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఫ్లోరా మాలో పాటు ఉంది అనేది కూడా మాకు తెలియట్లేదని ఎమాన్యుల్ చెప్పాడు, భరణి అన్న చెప్పాడు, అందరూ చెప్పారు ఫ్లోరా ఉంటుంది కానీ మాకు ఉన్నట్టు కూడా తెలియట్లేదు అన్నారు. మీరు మీ వరకు మీరు ఆడుకుంటున్నారు. మీరు ఫస్ట్ వీక్ దగ్గర నుంచి కూడా మీ మీద, సుమన్ శెట్టి మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. మీ ఇద్దరు కూడా గేమ్ సరిగ్గా ఆడలేదు. సుమన్ శెట్టి హై వెళ్ళాడు, తర్వాత మీరు 2 weeks నుంచి పర్మనెంట్ 2 weeks నుంచి ఎలిమినేషన్ లో ఉన్నారు. 2 weeks ఎందుకు మీకు ఆడటం కష్టం అనిపించిందా? లాంగ్వేజ్ ప్రాబ్లమా? లాంగ్వేజ్ పెద్ద లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ ఐ ఫేస్డ్. ప్లానింగ్ ఎ స్కిట్ లో నేను ఎలా పార్టిసిపేట్ చేయాలి? నాకు వాళ్ళ స్కిట్ నేను స్పాయిల్ చేస్తాను ఇఫ్ ఐ పార్టిసిపేట్, కానీ డైలాగ్స్ సడన్ గా ఎలా మాట్లాడాలి నాకు తెలియదు. హిందీలో అండ్ స్కిట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఫుల్ గా నాకు అర్థం కావట్లేదు. సో
దాట్ అండ్ జైసే సమ్టైమ్స్ హౌస్ లో విషయం జరిగింది, రెడ్ ఫ్లవర్, నాకు తెలియదు అది బికాస్ ఐ నో ఇంగ్లీష్ మీనింగ్, ఇట్స్ రెడ్ ఫ్లవర్, తెలుగులో ఏం మీనింగ్ అవుతుంది అది నాకు తెలియదు. సో ఐ కాంట్ ఫైట్. తర్వాత అదే అది కూడా నాకు అర్థం కావట్లేదు. సో సమ్ థింగ్స్ టు ఫైట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ కి దిస్ ఇస్ అ రియలీ బ్యాడ్ వర్డ్, ఐ నీడ్ టు ఫైట్. ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ డు ఐ ఫైట్? ఇదొకటే. తర్వాత వాళ్ళు జోక్స్ క్రాక్ చేస్తున్నారు. ఓకే, ఇమాన్యుయల్ గారికి జోక్స్ నాకు థోడా టైం బాద్ అర్థం అవుతుంది. చందూజకి టీజ్ చేస్తున్నారు అండ్ వెరీ స్వీట్ జోక్స్, బట్ వేరే వాళ్ళకి జోక్స్ నాకు అర్థం కావట్లేదు మెనీ టైమ్స్. అండ్ ఐ కెనాట్ క్రాక్ జోక్స్ ఇన్ తెలుగు, నాకు జోక్సే రాదు. సో సిచ్యువేషనల్ కామెడీ ఓకే అది జరుగుతుంది, బట్ యాజ్ అన్ యాక్టర్ my job is to tell dialogues that somebody else has written and not a comedian kada. So I don't know how to crack jokes, ade na forte ledu. Dance చేస్తున్నాను, సో మార్నింగ్ నేను డాన్స్ చేస్తున్నాను, డాన్స్ క్లాస్ అయితే నేను చేస్తున్నాను, ఐ ఎంజాయ్ దాట్. సో ఎస్, లాంగ్వేజ్ వాజ్ చాలా పెద్ద బ్యారియర్. ఇటువంటి రియాలిటీ షోస్కి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ జరుగుతుంది, మన క్యారెక్టర్ పోతాం ఒక్కొక్కసారి, కొన్ని చిన్న విషయాలకి నామినేట్ చేయాల్సి వస్తుంది, క్లోజ్ గా ఉంటారు, మీ ఇద్దరు క్లోజ్ గా ఉంటారు, బాండింగ్ ఉంటుంది, ఈ బాండింగ్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది? గేమ్ ఆడటం కొంచెం కష్టమా లేకపోతే బాగానే ఉంటుంది? థ్యాంక్ఫుల్లీ ఫర్ మీ ఎవరు నా క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదు, అండ్ ఐ థింక్ ఐ క్యారీడ్ మై సెల్ఫ్ వెరీ గ్రేస్ఫుల్లీ. బట్ అవుతుంది, అండ్ యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ బికాజ్ అందరూ చూస్తున్నారు కదా. సో ఆడియన్స్ కొంచెం విషయం ఆడియన్స్కి కూడా తెలీదు, బట్ షో మీడియంతో తెలిసిపోతుంది. సో యూ హ్యావ్ టు వాచ్ వాట్ యూ సే, హౌ యూ బిహేవ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, ఐ థింక్ గేమ్లో నామినేషన్ టైంలో యూ షుడ్ నాట్ గో పర్సనల్. అందరికీ అదే మైండ్లో పెట్టాలి, బికాజ్ everybody's life has something which is very personal, and not necessary every time it is a show. Sometimes life happens and bad things happen in everybody's life. So nenu meeku konచెం పర్సనల్ విషయంలో నామినేట్ చేస్తే మీరు కూడా యూ హ్యావ్ దట్ లిబర్టీ. ఎందుకు ఎట్లా అనిపిస్తుంది ఫ్లోరా గారు? మీరు చాలా సినిమాలు చేశారు, చాలా ఇండస్ట్రీ చూశారు, తెలుగు కానీ హిందీ కానీ కన్నడ కానీ ఇవన్నీ చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, బట్ మీ చెప్పులు కూడా మోసేవాడటానికి మీకు అసిస్టెంట్స్ ఉంటారు, మీ చెప్పులు వేయటానికి కానీ, మీ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, మీ జుట్టు దోవటానికి, హెయిర్ స్టైల్ చేయడానికి మీ చుట్టూ ఉంటారు, మీ స్టాఫే ఉంటారు చాలా మంది. మీరు వెళితే మీ చెప్పులు టక్మట వేసుకుని వెళ్ళిపోవచ్చు. అటువంటిది బిగ్ బాస్లోకి వెళ్తే మీ పనులు మీరు చేసుకోవాలి, తర్వాత అక్కడ బాత్రూమ్ తుడవాలి, తర్వాత బట్టలు ఉతకాలి, ఇవన్నీ చేయటం ఒక సెలబ్రిటీగా, చాలా చూసిన సెలబ్రిటీగా మీకు కష్టం అనిపించలేదు? లేదు, కోవిడ్ ने सबको सब कुछ सिखा दिया. కోవిడ్ మేడ్ ఎవ్రీవన్ సెల్ఫ్ రిలయంట్ కి మీ పని మీరు చూసుకోండి. అండ్ ఐ థింక్ వి ఆల్ ఎక్స్పర్ట్స్, బాయ్స్ గానీ లేడీస్ గానీ, థ్యాంక్స్ టు కోవిడ్ ఎవ్రీవన్ నోస్ హౌ టు డూ దేర్ హౌస్ హోల్డ్ వర్క్, ఫ్రమ్ కుకింగ్, క్లీనింగ్, వాషింగ్ క్లోత్స్, అందరికీ అన్నీ తెలుసు. మీ మీద మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి కదా, బాత్రూమ్ టాస్క్ చాలా బాగా. నాకు ఆ బాత్రూమ్ చాలా ఇష్టం. ఇట్ బికేమ్ లైక్ క్యాఫే. అందరూ అక్కడ కూర్చి డిస్కషన్స్ చేస్తున్నారు, ఫేస్ ప్యాక్స్ అండ్ ఈవెన్ హాట్ వాటర్, టీ కూడా తాగాను అక్కడ. సో ఇట్ బికేమ్ లైక్ క్యాఫే. ఇట్ వాస్ దాట్ క్లీన్, ఇంత క్లీన్. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, మీ కిచెన్ కంపారిజన్ తో నా బాత్రూమ్ చాలా క్లీన్. స్టార్టింగ్ తనుజ అండ్ భరణి గారు కిచెన్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ టైంలో. మీకు మీ ఫ్రెండ్ కి షాంపూ కండిషనర్ గొడవ, ఫస్ట్ గొడవ అదే కదా? అవునండి. ఎక్కడ ఆవిడకి మీకు ఎలా జెల్ అయింది? ఫస్ట్ మీ ఇద్దరు అసలు ఆవిడేంటి నాకు వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పేసి ఆవిడ గొడవ పెట్టేసింది, ఏడ్ చేసింది. అటువంటి ఇద్దరు శత్రువులు ఒకేసారి మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు, విచ్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్. కానీ నాకు వాళ్ళు అన్ని నెగిటివ్ పాయింట్స్ తెలుసు ఆ టైంలో, గొడవ టైంలో. అదే బాగాలేదు, ఇది బాగాలేదు, వాట్ డిడ్ ఐ కాల్ మ్యాడ్ ఉమన్ సంథింగ్ ఏదైనా చెప్పాను. సో అది అన్నీ ఐ న్యూ. బట్ తర్వాత ఒక బిగ్ బాస్ ఇస్ సో స్మార్ట్. వాళ్ళు నాకు ఒక గ్రూప్ టాస్క్ లో పెట్టారు, మా ఇద్దరు సేమ్ టీమ్ లో ఉన్నారు, అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దిస్, our team has to win.
సో టీమ్ స్పిరిట్లో ఒక థమ్స్ అప్ మా అన్ని ఈక్వేషన్స్ చేంజ్ చేశారు. బికాజ్ దాని ముందుగా ఇఫ్ యూర్ సిట్టింగ్ ఇన్ అ సర్కిల్, సంజన గారు ఆ టైంలో కెప్టెన్గా ఉంది. సో షీ విల్ గివ్, ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, షీ విల్ గివ్ thumbs up this side, it side they pass చేయండి, and when it will come to me she will take it. So I used to feel very bad, నేను కూడా ఇక్కడే ఉన్నాను బట్ షీ ఈజ్ నాట్ గివింగ్ మీ థమ్స్ అప్. తర్వాత ఆ టాస్క్ రోజు అందరికీ ఎనర్జీస్ చాలా లోగా ఉంది, అండ్ ఐ థింక్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ రాలేదు బికాస్ టాస్క్ జరుగుతుంది, అండ్ వీ ఆల్ హంగ్రీ అండ్ టైర్డ్, అండ్ టాస్క్ ఉంది. So I asked, somebody else had the thumbs up. I said, can I take one sip? So Sanjana garu adi chusindi. She said, Flora, finish chesey. Avuna? Finish chesey. I said, no, we will save. Kani tarvata vere vallaki energy kavalante sugar rush, we'll use this. No, you have. Ayyo. So adi small little things changed my feelings, and I think small little things she also saw, because friendship can't be one way. Yes. I can think good about her, but she also has to think equally good about me, then there'll be friendship. Otherwise it's idolization. Yes. So I think some things I also did which changed her heart, changed my heart, and we became very good friends. సూపర్. బెలూన్ టాస్క్ లో మీరు గెలిచారు, మీరు సంజన, బట్ అయినా కూడా టాస్క్ క్యాన్సిల్ చేశారు. అవునండి. బాధ అనిపించింది అప్పుడు? అయ్యో, వి ఫెల్ట్ వెరీ బ్యాడ్. సంజన గారుతో ఫుల్ మా 100 points లాస్ట్ వరకే, నాకు ఆ 100 points దొరికితే విల్ విన్, బట్ అందరూ చీట్ చేశారు కదా ఆ టాస్క్ లో. అవును, మీరే బాగా ఆడారు. యా, అండ్ టాస్క్ ముందుగా సంజన గారు నాకు అడిగింది, మీరు బెలూన్స్ బ్లో చేస్తారా లేదంటే ఇక్కడ? ఐ సెడ్, ఓకే, ఏదైనా ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ, యూ డూ దాట్, ఐ విల్ డూ ది అదర్ థింగ్. సరే, మీరు బెలూన్స్ బ్లో చేయండి. ఓకే, మీకు తెలుసా? లేదండి, నా ఇంటిలో పిల్లలు లేదు. సో ఇన్ మై ఎంటైర్ లైఫ్ దెర్ ఇస్ balloons కి అవసరం లేదు. when I was small, నానా అండ్ మమ్మీ విల్ ప్రాబబ్లీ బ్లో balloons, బట్ అది కూడా నాకు గుర్తు రాలేదు. అండ్ ఇక్కడ బ్లో చేసి టై చేయాలా, అది కూడా కష్టం. సో బట్ నేను ట్రై చేస్తాను. సరే, ఓకే. అండ్ టు మై షాక్, నేను అది చేశాను, కరెక్ట్ సైజ్ కూడా వచ్చింది. అండ్ వెన్ యూ టై ఇట్, సరే, బ్లో చేసిన ఇస్ వన్ ఇష్యూ. I thought once you blow it size, when you tie it, కొంచెం air పోతే it will come back to zero size. Yeah. But I managed somehow. I was so happy, Baba. And not once, 2 times. First time balloon toot gaya. Second time kuda same size, same knot. I was very happy. Ide life lo cheyaledu, ippudu chestunnanu, and like all good. Super. సంచాలక్గా మీరు సక్సెస్ ఆ ఫెయిల్యూర్? సో నేను చెప్తా. దిస్ ఇస్ మై ఫేవరెట్ క్వశ్చన్. ఆ ఫస్ట్ టాస్క్, డిమాన్ టాస్క్, బెడ్ టాస్క్ ముందుగా 1 weekend ముందుగా ఆ రితు అండ్ నా టాస్క్ జరిగింది. షీ డాష్ ఇన్ టు మీ. అండ్ వీకెండ్లో సార్ చెప్పారు, లేదమ్మా, అన్ఫేర్ లేదు, అదే రితు స్ట్రాటజీ. వాళ్ళ ముందు కూడా 2 teams ఉంది, వాళ్ళు కూడా సేమ్ టాస్క్ ఆడారు. స్ట్రాటజీ అయితే అందరు యూజ్ చేస్తారు కదా, వై ఎవ్రీ వన్ డిడ్ ద స్ట్రేట్ టాస్క్, బట్ ఓన్లీ రితు స్ట్రాటజీ యూజ్ చేసి డాష్ చేసి విల్ స్పాయిల్ మై గేమ్. అండ్ ఐ కుడ్ హ్యావ్ వన్ 3 steps ఓన్లీ. అవునండి, మీరు ఎలా ఉన్నారు, ఇట్లా వచ్చింది. ఎస్. సో అదే నా మైండ్ లో ఉంది, ఈ స్ట్రాటజీ యూజ్. ఇక్కడ ఫేర్ గేమ్ వన్ సైడ్, స్ట్రాటజీ ఆడితే కూడా ఓకే. సరే, ఓకే. దాని తర్వాత బెడ్ టాస్క్, నేను సంచాలకుగా ఉన్నాను. అండ్ డీమాన్ అండ్ రితు బోత్ ఆర్ ఆన్ ద బెడ్. సో అందరూ డీమాన్కి పుష్ చేశారు, బట్ బన్నీ గారు ఫెల్డా. సో డీమాన్ యాక్చువల్గా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. డీమాన్ బెడ్ పైన అయితే హీ విల్ రిమూవ్ ఎవ్రీ వన్ అండ్ సేవ్ రితు. మేము ఎందుకు? అండ్ డిమాన్ అందరికి చెప్పాను, 2nd week 3rd week నేను కెప్టెన్ అయ్యాను, 4th 5th week అన్ని వీక్స్కే నేనే కెప్టెన్ అవుతున్నాను. అండ్ దట్ వాజ్ అన్ ఇమ్యూనిటీ టాస్క్. సో నేను నా మైండ్లో ఐ టోల్డ్ రాము గారు, సార్ చెప్పారు అదే స్ట్రాటజీ. మేము కూడా ఇక్కడ సంచాలకుగా ఉన్నాను, బట్ వీఆర్ ప్లేయర్స్ కూడా. అండ్ మళ్ళీ నేను అడిగాను కి బిగ్ బాస్ ఏం చెప్పారు, ఫస్ట్ పర్సన్ హూ కమ్స్ డౌన్ వాళ్ళకే అవుట్ చేయాలా, లేదంటే అది మా ఇష్టం, 2-3 people
దిగితే వీ కెన్ డిసైడ్ హూ వీ వాంట్. సో అందరూ చెప్పారు లేదు, ఫస్ట్ పర్సన్ బిగ్ బాస్ చెప్పలేదు, మీ ప్రకారం ఒకవేళ 3-4 పీపుల్ ఇఫ్ దే ఫాల్ డౌన్ ఇన్ పుషింగ్ పుల్లింగ్, హూ డూ యూ థింక్ ఇస్ అవుట్, అదే చెప్పాలి. సో డిమాన్ బెస్ట్ లైక్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయితే, అండ్ ఇఫ్ హీఈస్ ఆన్ ద బెడ్ హీ విల్ రిమూవ్ ఎవ్రీవన్. అందరూ ఎవరికి పుష్ చేశారు, డిమాన్కి. భర్నీ గారు బై డిఫాల్ట్ బై మిస్టేక్ ఫెల్ డౌన్. సో నేను డిమాన్కి ఐ వాంట్ టు రిమూవ్ డిమాన్ బికాస్ if he is there, nobody, Ritu will also be safe, captaincy also he'll get immunity, he'll become captain, then why are we in the game? He's got power, we have to use our brain somewhere. No, so as a strategy, being a sanchalak kuda, I'm in the game, I use that to top task lo set anani helmet chesi ade, and there was no strategy. అదే నేను ఫేర్గా ఆడాను, బట్ ఎవ్రీవన్ ఈస్ టెల్లింగ్ మీ వై. సో నేను మళ్ళీ చెప్పాను, ప్లీజ్ మైండ్ యువర్ లెగ్స్ బికాస్ వెన్ యూర్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ యూ డోంట్ నో వేర్ యువర్ లెగ్స్ ఆర్ గోయింగ్. అండ్ శెట్టి అన్నకి స్విమ్మింగ్ రాదు, చాలా భయం వాటర్కి. సో ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో బాడీ స్ట్రెస్లో ఉంది, టాస్క్ ఉంది, వీ హ్యావ్ టు విన్, అండ్ వేరే వాళ్ళు వాటర్ పోస్తారు బకెట్తో, సో వేవ్స్ జనరేట్ అవుతుంది. హీ డజంట్ నో వేర్ ఈస్ గోయింగ్, అండ్ ఆప్టికల్ ఇల్యూజన్ కూడా జరుగుతుంది. సో ఫ్రమ్ హియర్ ఇఫ్ ఐ సీ లెగ్స్ ఆర్ టచింగ్. నాకు శెట్టి మీద డౌట్ లేదు, బట్ మోర్ దెన్ దాట్ ఐఎమ్ డౌట్ఫుల్ సంజన గారు, మై ఫేవరెట్ పర్సన్, షీ విల్ చీట్ బికాస్ వాళ్ళకి కూడా షీ హ్యాస్ దట్ అస్తమా బ్రీదింగ్ ప్రాబ్లమ్, అండ్ out of everyone, if there is one person who might use that support is Sanjana garu. So ade nen munduga cheppanu, if you touch I will remove you, if you touch mind your legs. Shetty anna tappu chesaru, no, he is not done it on purpose, he is not cheated, but a situation low body floating time low his feet touched and he will not know because he is not doing it purposefully. Yes. సో ఓకే, మీ ఎలిమినేషన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రీతు ఏడ్చేస్తుంది, క్రయింగ్, మొత్తం హగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు క్రయింగ్, మీరు నవ్వుతూ ఉన్నారు. అవునండి, మీరు అందరూ బాగా నచ్చింది. అది ఎలిమినేట్ అవుతారని తెలిసినా కూడా నవ్వుతూ ఉన్నారు. అవునండి. తర్వాత మనీష్ దగ్గర కూడా అలాగే ఉన్నారు కదా, మనీష్ దగ్గర మీరు ఉన్నారా? మనీష్ దగ్గర నేను ఉన్నాను, మనీష్ దగ్గర కూడా ఉన్నారు, అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు ఎలిమినేషన్ లో కూడా. ఈవెన్ జైల్ టైంలో మోస్ట్ బోరింగ్ చెప్పేటప్పుడు కూడా ఐ వాజ్ స్మైలింగ్ కి సరే నానేం చెప్పింది, తనూజ మాత్రమే షీ సెడ్ హరీష్ గారు, అండ్ ఐ వాజ్ షాక్డ్. ప్లీజ్ ఎందుకు అందరూ టార్గెట్ చేస్తారు, మీరు కూడా చేయండి, ఇట్ విల్ బి ఈజీ. బట్ ఎస్ ఐ వాజ్ స్మైలింగ్ బికాజ్ ఎలిమినేట్ అయితే ఎవ్రీ వీకెండ్ నేను నాకు ప్రిపేర్ చేస్తున్నాను, ఎలిమినేట్ అయితే ప్లీజ్ స్మైల్ అండ్ గో, బికాజ్ నా ఫ్యామిలీ ఉంది బయట, వాళ్ళకి కూడా నేను మిస్ చేస్తున్నాను. ఇఫ్ ఐ క్రై ఇట్స్ నాట్ ఫేర్ టు దెమ్, బికాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ ట్రైడ్ మ్యాక్సిమం నాట్ టు థింక్ అబౌట్ ఫ్యామిలీ, బికాజ్ ఒకవేళ యూ గో వీక్ గేమ్ పోతుంది. సో ఓకే, ఐ విల్ నాట్ థింక్, బట్ లాస్ట్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎలిమినేషన్ ఐ వుడ్ థింక్. ఎంతమంది ఉన్నారు కిడ్స్ మీకు? ఐఎమ్ నాట్ మ్యారీడ్ అండి. ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ I'm in a relationship, I have a boyfriend. అంతే. మ్యారేజ్ చేసుకోరు? మ్యారేజ్ ఎప్పటి వరకే అవ్వలేదు. చేసుకుంటారా ఫ్యూచర్ లో? లేదు, బికాజ్ ముంబైలో నేను నా ఫ్రెండ్స్ కి చూస్తున్నాను, అండ్ పెళ్లి చేస్తున్నారు, 2 years 3 years డైవోర్స్ అవుతున్నారు, అండ్ దాట్స్ ద మాక్సిమం కేస్. లాట్స్ ఆఫ్ పీపుల్ అందరికి డివోర్స్ అవుతారు. సో ఎందుకు నేను ఇలా హ్యాపీగా ఉన్నాను. ఎంత ఏజ్ ఎంత మీది? 18 till I die. ఎట్లా ఫిట్నెస్ కి ఎలా ఉంటారు? ఫిట్నెస్ నేనేం తింటాను అదే నేను మైండ్ చేస్తాను. కొంచెం తిన్నారు, హౌస్ లో కూడా ఎక్కువ తినలేదు. అవునండి. సో కొంచెం నేను అన్ని తింటున్నాను, బట్ థోడా కాతే. ఆర్ వాకింగ్ చేస్తున్నాను, జిమ్ కి. బాంబే జిమ్స్ లో ఇట్ ఈస్ నాట్ ఎ జిమ్, it is a reel making fashion show ground. That is what it is. There is no place overcrowded, kani andru the camera on jay. It's like that. So naku gym Bombay lo especially ishtam ledu. So nenu intilo chesta, online మెంబర్షిప్ తీసుకొని అదే చేస్తా, లేదంటే వాకింగ్ నాకు చాలా ఇష్టం, మ్యూజిక్ పెట్టి వాకింగ్.
సూపర్. తెలుగులో ఏమైనా సినిమాలు చేస్తున్నారు ప్రజెంట్? ప్రెజెంట్గా లేదండి, బట్ ఐ రియలీ వాంట్ టు కమ్ బ్యాక్ బికాజ్ ఇక్కడ వర్క్ కల్చర్ నాకు చాలా చాలా ఇష్టం. అందరూ బిగ్గెస్ట్ స్టార్స్ కమ్స్ ఆన్ టైమ్, లీవ్స్ ఆన్ టైమ్, పక్కా స్కెడ్యూల్స్. బిగ్గెస్ట్ స్టార్స్ నెవర్ టెల్ ద డైరెక్టర్కి చాలా రెస్పెక్ట్ ఉంది. దే డోంట్ టెల్ ద డైరెక్టర్ అదే ఈ లైన్ చేంజ్ చేయండి. అట్లా ఎక్కడ జరుగుతుందా మీరు చూసిన ఇండస్ట్రీస్? చూశాను, బట్ ఇప్పుడు బాంబేలో కూడా బికాజ్ కార్పొరేట్స్ వచ్చారు, ఆన్లైన్ మూవీస్, ఓటీటీ మూవీస్ షూట్ అవుతుంది. సో థింగ్స్ హెవ్ బికమ్ వెరీ కార్పొరేట్ లైక్, వెరీ సిస్టమాటిక్. ఇప్పుడు థింగ్స్ ఆర్ మచ్ బెటర్. బట్ ఇఫ్ యూ సీ కొంచెం 10 years 15 years బ్యాక్ there was no pakka schedule, no pakka timing, anybody is coming anytime. So ఇప్పుడు things are better. మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఉంది నాకు. అంజీ మీరు హౌస్ లోకి వెళ్తూ లక్ష పాప చెప్పారు, వేరే ఇంకో సినిమా చెప్పారు, వేరే సినిమాలు చెప్పారు, 143 ఎందుకు చెప్పలేదు? అయ్యో నేను కూడా మర్చిపోయాను. ఇంత సినిమా, బ్రోకర్ సినిమా నేను మర్చిపోయాను, 143 మర్చిపోయాను. So many films. If you ask sudden ga, only 2-3 suddenly come to mind. First come to mind. పూరి గారితో ఎలా ఉంటుంది వర్క్ స్టైల్? చాలా బాగుంది. ఐ రియలీ లైక్ బికాజ్ ఆ సెట్ లో షూటింగ్ జరుగుతుంది, అదే ఫీలింగ్. ఎవ్రీవన్ ఈస్ లాఫింగ్ అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ మార్నింగ్ కాల్ షీట్. మా షూట్ అయిపోతే దే డోంట్ మేక్ యూ సిట్ ఆన్ ద సెట్. ఎందుకు అవసరం లేదు, వెళ్ళిపో. సో దాట్స్ వాట్ ఐ రియలీ ఎంజాయ్ అబౌట్ ద సెట్. నేను ఇప్పుడు లైగర్ షూట్ చేస్తారు కదా బాంబేలో, ఆ టైంలో కూడా చార్మి గారు అండ్ పురి గారు ఐ మెట్ దెమ్ ఇన్ బాంబే. ఇస్ ద సేమ్ పర్సన్, సేమ్ పూరి. మంచి పేరు వచ్చింది లక్స్ పాప. అట్లా మిమ్మల్ని అలాగే పిలుస్తూ ఉంటారు. ఆశా సైనిక అంటే కూడా లక్స్ పాప అని పిలుస్తారు. ఎలా ఆ సౌండింగ్ అంటే వినపడితే బాగుంటుందండి. యా మాధురి దీక్షిత్ హ్యాస్ ధక్ ధక్ గర్ల్, ఐ యామ్ లక్స్ పాప. సో ఎటువంటి క్యారెక్టర్స్ రావాలని చూస్తున్నారు తెలుగులో? హీరోయిన్ ఫాదరా, లేకపోతే హీరోయిన్ మదరా, లేకపోతే హీరో మదరా? లేదండి, ఐ థింక్ वो जमाना गया. బికాజ్ స్టార్టింగ్ లో నేను స్టార్ట్ చేశాను యాక్టింగ్, ఆ టైమ్స్ లో అదే జరుగుతుంది. హీరోయిన్ అంటే ఇంత ఏజ్, మదర్ ఇంత, సిస్టర్ ఇంత. ఆ టైమ్స్ పోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ అదే నేను హిందీలో చూస్తున్నాను, క్యారెక్టర్స్ है, బట్ कोई ऐसा नहीं है कि ये मदर प्ले करेगा, ये फादर प्ले करेगा. అన్ని క్యారెక్టర్స్ है. ఈవెన్ రానా నాయుడు మీరు చూస్తే मेरा एल्डर सिस्टर का जो हस्बैंड है, हाँ वो ओल्ड दिखाया है, बट वो ऐसा नहीं है कि वो एक ब्रैकेट में फिक्स हो गए कि ये अभी फादर जैसा एक्ट करेगा. डिफरेंट. సో ఇప్పుడు హిందీలో ట్రెండ్ చేంజ్ అయింది. ఈవెన్ కాజోల్ గారు ట్రయల్ యాక్ట్ చేస్తుంది. సో అన్ని యాక్ట్రెసెస్ విచ్ వీ థింక్ షుడ్ బి డూయింగ్ మదర్ రోల్స్, దే ఆర్ డూయింగ్ మెయిన్ లీడ్స్. మెయిన్ లీడ్ అండ్ మదర్ है ना, मदर भी కూడా, బట్ ఇట్ ఈస్ ద మెయిన్ లీడ్. సో ఐ థింక్ దట్ ట్రెండ్ హ్యాస్ షిఫ్టెడ్ అ లాట్. ఇప్పుడు విమెన్ ఓరియంటెడ్ రోల్స్ ఇంకా ఎక్కువగా రాస్తున్నారు, హిట్ అవుతుంది. जो पहले नहीं था, पहले हीरो ओरिएंटेड मूवीज ही चलता था. अभी थोड़ा ट्रेंड, काफी ट्रेंड चेंज हुआ है थैंक्स टू वेब. एंड आई रियली वांट टू डू डिफरेंट कैरेक्टर्स. ఓకే, నేను కాంట్రవర్సీ మాట్లాడాను. हाँ जी, అన్ని ఇండియాలో జరిగే బిగ్ బాస్ హౌస్ లో కంటే తెలుగు బెస్ట్ అన్నారు. అవునండి, మేము హ్యాపీ, బట్ అది కాంట్రవర్సీ కదా. అన్ని తమిళ, తెలుగు, కన్నడ. ఇది నిజమా? నిజమే. బికాజ్ నా లాగా పర్సనాలిటీ, సుమన్ శెట్టి లాగా పర్సనాలిటీకి బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ होना बहुत చాలా కష్టం. స్పెషలీ హిందీ బిగ్ బాస్ లో ఇక్కడ సేమ్ చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. 1 week లో నేను, అవునండి. బట్ ఐ థింక్ ఐ థ్యాంక్ యాక్చువల్లీ మా టీవీ అండ్ బిగ్ బాస్ టు మేక్ దిస్ అన్ ఈవెన్ ప్లాట్ఫామ్. మీరు సింపుల్ అయితే అది కూడా ఒక పర్సనాలిటీ హే, అండ్ యూ షుడ్ ఆల్సో గెట్ అ ఛాన్స్. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ దేర్ సో మెనీ పీపుల్ లైక్ మీ, లైక్ శెట్టి అన్న, హూ డిజర్వ్ అ ఛాన్స్, అండ్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ఓకే, మీకు క్యాండిడేట్ లోపల కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కరి గురించి అడుగుతాను. Yes. సింపుల్ గా చెప్పండి. Yes. ఫస్ట్ వెళ్ళిపోయింది, మీతో పాటు వెళ్ళిపోయిన శ్రీజ తెలుసా? శ్రీజ మీ వెనక్కి వెళ్ళిపోతుంది తెలుసా మీకు? తెలుసండి. తెలుసా? బ్రోకన్. ఎలా అనిపించింది తనతో మీతో ఉన్నప్పుడు? చిన్న చిన్న ఫైట్ జరిగింది మీకు తనకి? లేదు, బాస్కెట్ బాల్ టాస్క్ తర్వాత వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ లో ఐ థింక్
we both liked each other. We really like, I really love her. But one word lo chepte, she is a strong fighter, very strong girl. Okavela she gives her word, she will stand by it. कुछ भी हो जाए, मैंने आपको प्रॉमिस किया है, मैं करके दिखाऊंगी. चाहे वो संजना जी का कैप्टनसी टाइम लो, నా టైంలో అది ఇమాన్యుల్ గారు తప్ప ఓ టైం మే షీ చేంజ్డ్ హర్ వర్జన్. బట్ అన్ని టైమ్స్లో అదే నేను చూశాను. ఒకవేళ మాట ఇస్తే షీ విల్ స్టాండ్ బై హర్ వర్డ్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హర్. కళ్యాణ్ నా మానిటర్ చాలా సైలెంట్ గా ఉన్నారు, బట్ హీస్ ప్రూవ్డ్ ఫ్రమ్ ఎలిమినేషన్ టు కెప్టెన్సీ. వావ్, వాట్ అ గ్రాఫ్, సూపర్ గ్రాఫ్ కళ్యాణ్. యా, సో డిమాన్ కొంచెం ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్, బట్ మైండ్ టాస్క్ లో ఐ థింక్ దట్ బోత్ పేర్ ఇస్ నాట్ వర్కింగ్ వెరీ వెల్ ఆన్ మైండ్ టాస్క్, లక్ బేస్డ్ టాస్క్ కొంచెం పోతుంది. బట్ హీస్ అ గుడ్ పర్సన్. I wish he just concentrates on the game and less on Ritu. మీరు ఎలిమినేట్ అవుతూ కూడా రీతుతో చెప్తున్నారు కదా, వెళ్ళి డిమాండ్ కలువు చెప్పారు కదా. అవునండి. నచ్చారా ఆ పేరు మీకు? ఆ పేరు నచ్చారా? ఏంటి డిమాండ్ అండ్ రితు ఆ పేరు? అచ్చా, రియలేనా లేదా ఫేక్ అది లవ్ స్టోరీ? తెలియదండి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది అది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ రితు టెనెంట్ హౌస్ కి వచ్చి డిష్ వాషింగ్ డ్యూటీస్ వాళ్ళది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలియదు. తర్వాత నేను చూసాను, సరే ఓకే దే లైక్ ఈచ్ అదర్. ఎప్పుడు స్టార్ట్, ఓకే ఆ టైంలో సరే పర్లేదు. బట్ ఐ థింక్ 5 weeks అయింది. సో అందరికీ ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ కావాలి ఆ హౌస్లో. సో స్ట్రాంగ్ బాండ్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్, అది లవ్ బాండ్ है या स्ट्रॉन्ग फ्रेंडशिप लव बॉन्ड है नहीं मालूम. बट या दिव्या अयो दिव्या very good player, but I want her to get out of Bharni Garu's shadow. If it is, because it's not looking like brother sister relationship ka, it's not portrait out like no. Na house lo kuda chuste Bharni ana కూర్చుంటున్నారు, Divya is lying down on his lap. అది చూడడానికి కొంచెం, బికాజ్ తనూజ కూడా అది చేయలేదు. సంజన గారు కూడా బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కదా, that was so graceful. It actually looked like a brother sister real relationship, but this is looking like not sure, maybe some track, but because Bharni Garu is married, so that love track cannot be there. I don't know what it is, but chala confusing. But I'm not liking it. I want Divya to really, because she's a strong player, where she has very good points, very good thinking mind. She can play individual, she doesn't need Bharni Garu. రాము గారు కొంచెం లాస్ట్ గా అవుతారు మధ్య మధ్యలో, బికాజ్ ఎవ్రీవన్ టెల్స్ హిమ్ పాట పాడండి. సో వాళ్ళకి పాటే లైఫే కదా. సో హీ ఫీల్స్ లాస్ట్ మధ్య మధ్యలో. ఇప్పుడు హీస్ బికమింగ్ స్ట్రాంగ్ థ్యాంక్స్ టు నాగార్జున సర్స్ ఫీడ్బ్యాక్. అండ్ వాళ్ళు బన్నీ గారు షాడోతో బయటకు వస్తే ప్లే చేస్తే సేమ్ దివ్య. శెట్టి అన్న కూడా ఇప్పుడు లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో బన్నీ గారు శెట్టి అన్నకి చెప్పారు తనూజ, బికాజ్ లాస్ట్ లో తనూజ అండ్ కళ్యాణ్ ఉంది కెప్టెన్సీ టాస్క్, అది లైట్ బల్బ్ మీకు గుర్తుందా? సో బన్నీ గారు శెట్టి అన్నకి చెప్పారు తనూజకి ఓట్ చేయి, అండ్ శెట్టి అన్న అదే చేశారు. హీ లైక్స్ or idolizes Bharni Garu, but I think Bharni Garu is using people, relationships to play the game. Okay, Tanuja. అయ్యో తనూజ అన్నీ ఓకే, బట్ ఆల్వేస్ ఇమోషన్ బి నై గుస్సా, అదే నాకు నచ్చలే. అది వన్ థింగ్. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఉందా? బ్రేక్ అయిందా? బ్రేక్ అయింది. వెరీ హ్యాపీ. నో నాన్న హ్యాపెన్స్. నాన్న సొంత కూతురు కూడా, ఓన్ డాటర్ కూడా నాన్న అన్ని టైమ్స్. అవును, కరెక్ట్. సో ఇప్పుడు బ్రేక్ అయింది, అండ్ అది కూడా ఇస్ షాకింగ్ బికాస్ నాన్నకి ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు డాటర్ లేదు, చోటీ సిస్టర్ దివ్య. చోటీ సిస్టర్ వస్తే డాటర్ కూడా వెళ్ళిపో, అదే అయింది. విచ్ టెల్స్ దట్ ఇట్స్ అ ఫేక్ రిలేషన్షిప్. తర్వాత ఇమాన్యుల్ గారు నాకు చాలా, ఐ రియలీ లవ్ హిమ్, ఐమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. బాగా గేమ్ ఆడుతున్నారు, కామెడీ చేస్తున్నారు. ఆ కామెడీ నాకు కూడా అర్థం అవుతుంది, అండ్ అందరికీ కరెక్ట్ అడ్వైస్ ఇస్తున్నారు. ఈవెన్ సంజన గారు తప్పు చేస్తే లేదు మమ్మీ మీరు తప్పు చేశారు, ఇలా నెగిటివ్ గా పోర్ట్రే అవుతారు. సో హీ అడ్వైస్ ఇస్ వెరీ కరెక్ట్. వీళ్ళ
బాగుందా? ఎస్ రియల్ బాండింగ్, వీళ్ళ బాండింగ్, మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్. ఎస్ రియల్ బాండింగ్, మదర్ అండ్ సన్. అదే దే కాల్ ఈచ్ అదర్, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బాండ్. ఇట్ ఈస్ దేర్. బన్నీ ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు. మాస్క్ ఉందా? మాస్క్ ఫుల్ రాలంగా మామయ్య. హీఈస్ యూజింగ్ పీపుల్. సో నేను మీకు అన్న పిలిస్తే ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. లేదంటే ఎందుకు ఐ కెన్ కాల్ యూ కో కంటెస్టెంట్ కదా. సో ఫస్ట్ ఆ హౌస్ కి వచ్చినప్పుడు హీ మేడ్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీ వన్. बट इफ यू कॉल somebody daughter or brother or sister, स्टैंड लेना है ना उनके लिए, बट उनको यूज नहीं, वो दूसरा कोई आए तो इनको छोड़ देना, वो नहीं होता है रिलेशनशिप्स में, स्पेशली सिस्टर ब्रदर. फ्रेंडशिप में ओके यू कैन, न्यू फ्रेंड इज कम, ओल्ड फ्रेंड गोes, not in daughter sister. Super. మీ ఫ్రెండ్ సంజన. వాళ్ళ గురించి, షీ ఈజ్ అ స్వీట్ హార్ట్. నాకు షీ రియలీ ట్రీటెడ్ మీ వెరీ వెల్, లైక్ అ సిస్టర్, బెస్ట్ ఫ్రెండ్, మదర్, అన్ని. సో లాట్ ఆఫ్ లవ్ ఫర్ హర్. షీ ఈజ్ అ రియల్ పర్సన్. ఫైనల్ గా కప్ ఎవరికి వస్తుంది? ఇమాన్యుయల్ గారు. I wish to God ki Emmanuel garu aa cup he should win because he deserves it. ఇప్పుడు కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎవరు నచ్చారు మీకు? ఎవరు నచ్చలే, అదే నచ్చలేదు, నచ్చారు? నచ్చారు ఐ కాంట్ సే బికాజ్ ఇప్పుడు నేను ఓన్లీ నిన్న ఫస్ట్ టైం చూసాను. బట్ నచ్చలే అదే మాధురి గారు. నచ్చలేదు. అయ్యో నాకు భయం, నా ఇంటికి వస్తే ఐ విల్ బి వెరీ స్కేర్డ్ ఆఫ్ హర్ బికాజ్ షీ ఈజ్ ఒపినియేటెడ్, లౌడ్ ఒపినియేటెడ్. నచ్చింది ఎవరు? పేరు తెలీదు. సూపర్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. తెలుగులో ప్రాజెక్ట్స్ కూడా చేయాలి త్వరలోనే, మంచి మంచి రోల్స్ అయితే చేయాలి ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ మంచితనం మేము చూసాం హౌస్ లో. మీరు నిజంగా హౌస్ లో ఎవరన్నా మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్నారంటే మాకు అనిపించింది నేను చూసిన 5 వారాల్లో. నిజంగా మీ ఫ్లోరా గారు, ఎందుకంటే మీరు వాళ్ళని డిఫైన్ చేసినా కూడా, వాళ్ళ మీద చెప్పినా కూడా సరి చేసుకుంటాను, చూస్తాను, నేర్చుకుంటాను అని చెప్పారు తప్ప మీరు వాళ్ళ మీద గొడవ పడలేదు. ఏ రోజు కూడా గొడవకి వెళ్ళలేదు, ఫైట్ చేయలేదు. ఫైట్ అంటే మీరు డిఫైన్ చేసుకున్నా, కొంచెం ఫైట్ చేయలేదు, రాంగ్ వర్డ్స్ మాట్లాడలేదు. అందుకు నచ్చారు బాగా. థ్యాంక్ యూ, రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.